Now based on this combination we'll take problems, 1-2 problems to solve. Okay, so based on this let us take some problems. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ సర్క్యూట్ ఎనాలిసిస్ అన్నాం అనుకో, అంటే కాంబినేషన్స్, సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, మిక్స్డ్ కాంబినేషన్స్ వస్తాయి. సమ్ నైదర్ సిరీస్ నార్ ప్యారలల్ అన్న సర్క్యూట్స్ కూడా వస్తాయి. వాటిని మనం కిర్చాఫ్స్ లాస్ ఉపయోగించి సాల్వ్ చేస్తాం. కిర్చాఫ్ సర్క్యూట్ లా, కిర్చాఫ్స్ జంక్షన్ లా, అంటే వోల్టేజ్ లా ఒకటి, చార్జ్ బేస్ చేసుకుంది. బేస్ చార్జ్ ఇస్ కన్జర్వ్డ్, దట్ ఈస్ కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఆ బేస్ చేసుకొని కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఏదైనా సరే, వెదర్ ఇట్ ఇస్ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, నైదర్ సిరీస్ నార్ ప్యారలల్, ఏ కాంబినేషన్ ఉన్నా అదంతా సర్క్యూట్ ఎనాలిసిస్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే నెక్స్ట్ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో. అక్కడ రెసిస్టెన్స్ కూడా డిఫైన్ చేసేసుకొని అక్కడ మొత్తం మనం డిస్కస్ చేస్తాం. ఎలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ సే దెర్ ఇస్ ఎ క్వశ్చన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద 2019 JEE. IIT 2019లో ఇచ్చారు. ద ప్రాబ్లమ్ యాజ్ ఫాలోస్. ఇన్ ద సర్క్యూట్ ఫైండ్ C. The circuit, I'll draw the first. I'll draw the circuit diagram. C. This is 2 microfarad, 2 microfarad, 2 microfarad, 1 microfarad, 2 microfarad, 2 microfarad, 2 microfarad. This. ఈ ప్రాబ్లంలో వాడు ఏం పడుతుందంటే ఈ సర్క్యూట్లో C వాల్యూ కనుక్కోమంటండి. వాట్ ఇస్ ద C వాల్యూ? ఇఫ్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ A అండ్ B, ఏకి బీకి మధ్య ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడంటే, so effective capacitance between A and B is 0.5 microfarad. సో అక్కడ సర్క్యూట్ అలా కనెక్ట్ చేశాడు. సర్క్యూట్ అలా కనెక్ట్ చేసిన తర్వాత ఏకి బీకి మధ్య ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కనుక్కుంటే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.5 మైక్రోఫారడ్ అని వచ్చింది. అంటే ఏకి బీకి మధ్య కనుక్కోవడం అంటే దాని మీనింగ్ ఏంటి? బ్యాటరీని కనెక్ట్ చేయడం, అంతే కదా మనం కనుక్కున్నది. సో లెట్ us ఇమాజిన్ ఏ బ్యాటరీ. అంటే బ్యాటరీ ఉన్నా లేకపోయినా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సేమ్. అంటే మనం సాల్వ్ చేసుకోవడానికి కోసం అలా చెప్తాం అంతే. సో మనం ఒక బ్యాటరీని అలా కనెక్ట్ చేసుకుందాం ఏకి బీకి మధ్య. సో అలా సాల్వ్ చేసుకునే ముందు ఒక లాజికల్గా చూద్దాం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పాయింట్స్ రెండు ఒకే దగ్గర కనెక్ట్ అయినా అంతే కదా? అంటే ఈ కనెక్షన్ తీసుకుని అక్కడ పెట్టినా కూడా ప్రాబ్లం ఏం రాదు కదా, నథింగ్ రాంగ్, అదంతా ఒకటే లైనే. సో ఆల్ దస్ ఐ కెన్ కనెక్ట్ దేర్. సో ఐ కెన్ టేక్ దిస్ అండ్ ఐ కెన్ కనెక్ట్ హియర్, నో ప్రాబ్లం, అంతే కదా? ఇప్పుడు చూద్దాం, ఇవి రెండు ఒకే లైన్లో ఉన్నాయా, సిరీస్లో ఉన్నాయా? ఇవి ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నాయి, 2 2 విల్ బీ ఇన్ సిరీస్. సో సిరీస్లో అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1/2 + 1/2 1, అంతేనా? ఇది 1. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దీన్ని కూడా తీసేసి ఇక్కడ కనెక్ట్ చేయొచ్చా? డైరెక్ట్ అంటే ఇట్లా, అంతా ఒకటే కదా.
ఇప్పుడు ఈ రెండు ఒక పాయింట్స్ దగ్గర ఉన్నాయి, ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఉన్నాయి. అంటే ఇది ప్యారలల్ సర్క్యూట్ అయిపోతుందా? అంటే ఇక్కడ ఛార్జ్ వచ్చిందంటే డివిజన్ జరుగుతుందా? అంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్గా ఉంటే ఏమొస్తుంది ఆన్సర్ మనకు 4 వస్తుందా? 4. ఇక్కడ ప్యారలల్, ఇక్కడ సిరీస్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇంకొద్దిగా కాంప్లికేషన్ తగ్గుతుంది. ఇప్పుడు ఇదంతా సర్క్యూట్ తీసేస్తే నాకు ఏమొచ్చినట్టు 4 వచ్చినట్టు కదా. మరి ఈ 2 ఈ 4 ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్ అవుతుందా? మరి ఈ 1 ప్యారలల్ కాంబినేషన్ అవుతుందా? అంటే నెక్స్ట్ ఐ విల్ డ్రా ద సర్క్యూట్. మీకు అర్థం కావడానికి కోసం చేస్తాను అంతే, జస్ట్ ఇలా. సో ఇది 2, ఇదేనా మనకు వచ్చింది ఇక్కడ. ఇది 1, ఇది 1. నెక్స్ట్ ఇక్కడ ఇది 2, ఇది ఎంత వచ్చింది 4. బి, ఇది ఏ, ఇది సి, ఇది 2. అంతేనా? మరి ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్యారలల్గా ఉన్నా దానికి ఒకటి. ఎంత వస్తుంది ప్యారలల్గా ఉంటే? 1 అయినా, సారీ 2 ప్యారలల్లో ఉంటే 2. మరి ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉంటే ఏమొస్తుంది మనకు? 1/2 ప్లస్ 1/4 ఏమొస్తుంది? 3/4 అంటే 4/3. మళ్ళీ రెసిప్రోకల్ చేయాలి కదా. సో 1/2 ప్లస్ 1/4 అంటే 3/4, మళ్ళీ చేస్తే 4/3. సో దీని రెండింటిని చేస్తే ఎంత వచ్చినట్టు మనకు? 4/3. అంటే అర్థమవుతుందా? నేను ఫార్ములాస్ డైరెక్ట్ వాడేస్తాను. 4/3. నెక్స్ట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది మనకు? ఇంకోటి కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఛార్జ్ మళ్ళీ కాంబినేషన్ కూడా పోవాల్సిందేనా? మరి 2 మళ్ళీ ఎలా ఉన్నట్టు? సిరీస్లో ఉన్నట్టేనా? సో 2 సిరీస్లో ఉంటే ఏమొస్తుంది మళ్ళీ దీనికి? ఈ పెద్దది, ఈ 2 విల్ బి ఇన్ సిరీస్. ఏమొస్తుంది 2 సిరీస్లో ఉంటే? 1/2 ప్లస్ 1/2 1. ఇది 1. అంటే ఈ పార్ట్ అంతా నాకేమొచ్చింది? 1. మరి ఈ పార్ట్ అంతా ఏమొచ్చింది నాకు? 4/3. సో ఇప్పుడు ఫైనల్గా నేను సర్క్యూట్ ఇక్కడ ఏ, ఇది సి. నాకు ఈ పార్ట్ మొత్తం ఎంత వచ్చింది ఆన్సర్? 1. మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ మొత్తం ఎంత వచ్చింది నాకు? 4/3. ఇది సి. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయి, మరి ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి కదా, అంతే కదా, ఒకే పాయింట్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఈ రెండు ప్లేట్స్ ఒకే పాయింట్కి, ఈ రెండు పాయింట్స్ ఒకే పి. అంటే ఈ రెండు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ప్యారలల్ కాంబినేషన్ అయిపోతుందా? సో ఇది ప్యారలల్ కాంబినేషన్ అయిందంటే. ఇప్పుడు ప్యారలల్ 4/3కి ప్లస్ 1కి ప్యారలల్ కాంబినేషన్ ఎంత వస్తుంది? 4/3 ప్లస్ 1 డైరెక్ట్ యాడ్ చేయడమే కదా ప్యారలల్ కాంబినేషన్లో. సో 4/3 ప్లస్ 1 ఎంత వస్తుంది? 7/3. అంతేనా వచ్చింది మనకు? 7/3. అంటే నెక్స్ట్ డయాగ్రామ్ ఇది ఏ, అది బి, ఇది మన, ఇది సి. మొత్తం నెక్స్ట్ ఇదంతా ఎంత వచ్చింది నాకు? ఇంకా 7/3. ఇక్కడ ఇది సి, ఇది ఏ, ఇది బి. మరి ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్. దాని యొక్క ఆన్సర్ ఎంత? 0.5. సిరీస్లో ఏం చేద్దాం? రెసిప్రోకల్స్ యాడ్ చేసి, సో 1/CAB విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1/C ప్లస్, సో 1/7/3 అంటే 3 పైకి పోతుందా? సో మరి ఎంత ఇచ్చినాడు? 0.5 అంటే 1/2 ఇచ్చినట్టు. అంటే ఇదే కదా, ఇది 1/2 కదా. ఇక్కడ 1/2 రాస్తే ఏమవుతుంది? 2 పైకి పోతుందా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దీని నుంచి ఏమొస్తుంది నాకు? 3/7 పంపిద్దామా? సో 1/C విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3/7 ఎంత వస్తుంది? అది 14 మైనస్ 13 11/7. సో 11/7. సో దీని నుంచి నాకు ఆన్సర్ ఏమొచ్చింది? రెసిప్రోకల్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలా? 7/11 మైక్రో ఫారడ్. సో అంతేనా? ఇంకేమైనా చేంజెస్ వస్తుందా? ఏం రాదు. ద JEE ఆప్షన్స్ ఆల్సో యాజ్ ఫాలోస్. So the JEE options will be, the first option is 6/5 microfarad, second option is 4 microfarad, third option is 7/10 microfarad, the last option is 7/11 microfarad. So what is the right answer here? 7/11 microfarad. అర్థమైందా? సో మనము సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ కరెక్ట్గా గెస్ చేయగలిగితే ఈ ప్రాబ్లం చాలా సింపుల్. సో వాడు ఏమి ఇచ్చినాడు ఇక్కడ?
ఇలా ఇక్కడ నుంచి వచ్చింది, బ్యాటరీ కనెక్ట్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నుంచి వస్తుంది Q అనే ఛార్జ్. ఇక్కడికి వచ్చిన తర్వాత డివిజన్ జరుగుతుంది, ఇటు కొద్దిగా పోతుంది, ఇటు కొద్దిగా పోతుంది, అంతేనా? సో ఇక్కడ నుంచి వచ్చిన ఛార్జ్ లెట్స్ సే Q1 ఇటు వెళ్ళింది అనుకున్నాం, Q2 ఇటు వెళ్ళింది అనుకున్నాం, అంతేనా? సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా Q2 వచ్చేసి ఇటుకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి Q1 అంతా వచ్చి మళ్ళీ ఇటుకు వచ్చేస్తుంది, మళ్ళీ బ్యాక్ Q, అంతేనా? ఛార్జ్ డివిజన్ జరిగేది. ఇక్కడ చూద్దాం, Q1 ఇలా వచ్చింది, నో ప్రాబ్లం, ఇక్కడ Q1 ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత Q1లో సగం మళ్ళీ ఇటు పోవాలి, కొద్దిగా ఇటు పోతుంది, సగం సగం కాదులే కానీ ఇక్కడ సగం అవుతుంది, ఎందుకంటే ఇది 1 ఇది 1 కదా, సరే అంటే Q1లో కొద్దిగా ఇటు పోవాలి ఇది. సో Q1లో సో ఏదో ఒకటి సంథింగ్ పోదాం, Q1లో X పార్ట్ ఇటు పోయింది అనుకో, రిమైనింగ్ పార్ట్ ఎంత ఇక్కడ Q1 మైనస్ X, అంతేనా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి Q1 మైనస్ X వస్తుంది, ఇక్కడ నుంచి X వస్తుంది, మళ్ళీ కంబైన్ అయిపోయి ఎంత వస్తుంది నాకు Q1. ఇప్పుడు చూడు, సేమ్ ఛార్జ్ వెళ్తే సిరీస్ కాంబినేషన్, అందుకే 2 సిరీస్ కాంబినేషన్, ఆన్సర్ ఎంత 1/2 ప్లస్ 1/2. ఇక్కడ ఛార్జ్ అనేది ఏంటి, ఇటు కొద్దిగా వెళ్ళింది, ఇటు కొద్దిగా వెళ్ళింది, అంటే ఈ లైన్లో ఉన్నటువంటి కెపాసిటర్స్, ఈ లైన్లో ఉన్న కెపాసిటర్స్ ఏమవుతాయి, ప్యారలల్ కాంబినేషన్ అవుతాయా, ఛార్జ్ డివిజన్ జరిగిందంటే. సో ఇది 1, ఈ లైన్ అంతా 1, సో 1 1 2, అందుకే 2 పెట్టాము ఆన్సర్. 1 1 ఎంత వచ్చింది 2. సో మళ్ళీ ఇలా ఈ లైన్ అయిపోయినా ఇంకా లెట్స్ కమ్ టు ఈ లైన్, ఇలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే నో ప్రాబ్లం, ఇలా పాస్ అయిపోతుంది ఛార్జ్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొద్దిగా ఇటు వెళ్తుంది, కొద్దిగా ఇటు వెళ్తుంది, అంతేనా? లెట్స్ ఏ సమ్ వై ఇటు వెళ్ళింది అనుకుందాం, సమ్ వై ఇలా వెళ్ళింది, సమ్ వై ఇలా వెళ్తే ఇటు ఎంత వస్తుంది Q2 మైనస్ వై, అంతే కదా? సో ఇట్లా డివిజన్ జరిగింది అంటే ఏంటి, ప్యారలల్ కాంబినేషన్, అంటే 2 విల్ బి ఎలా ఉంది ప్యారలల్ అంటే 2 ప్లస్ ఎంత వస్తుంది ఆన్సర్ 4, ఇది 4 పెట్టాను. కానీ సేమ్ ఛార్జ్ పోతుంది, Q2నే పోతుంది. సో ఇక్కడ Q2 వచ్చింది కాబట్టి Q2నే పోతుంది, సేమ్ ఛార్జ్ పోతుంటే ఎలా ఉన్నట్టు అవి సిరీస్ కాంబినేషన్. సో 2 4 సిరీస్ కాంబినేషన్, 1/2 ప్లస్ 1/4 సాల్వ్ చేస్తే 4/3, అంతేనా? సో సేమ్ ఛార్జ్ పోతుంది కాబట్టి 2 విల్ బి ఇన్ సిరీస్ కాంబినేషన్, 1/2 1/2 1, సేమ్ ఛార్జ్ పోతుంది కాబట్టి సిరీస్ కాంబినేషన్, కాబట్టి ఏమవుతుంది అది 1/2 ప్లస్ అదే 2 అంటే 1/2 ప్లస్ 4/3, సో ఎంత వస్తుంది అది 4/3, ఐఎమ్ సారీ ఇక్కడ యాడ్ చేస్తేనే 4/3, సారీ 4/3 వచ్చేసింది ఆల్రెడీ, 4/3 1. మీ రెండు ఎలా ఉన్నాయి, ఛార్జ్ ఇక్కడ నుంచి ఎంత వచ్చింది Q ఛార్జ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కొద్దిగా పోయింది, ఇక్కడ కొద్దిగా పోయింది, ఇక్కడ Q2 పోయింది, ఇక్కడ సారీ ఇక్కడ Q1, ఇక్కడ Q2, మళ్ళీ బ్యాక్ Q, అంటే ఇప్పుడు ఎలా ఉన్నట్టు ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఏమవుతుంది నాకు, సో 1 ప్లస్ 4/3, సో 7/3. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నుంచి నేను బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత Q, సో ఇక్కడ నుంచి Q వెళ్ళింది, ఈ Q మళ్ళీ దీంట్లో కూడా పోతుంది, అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు సిరీస్ కాంబినేషన్. ఫార్ములా ఏంటి 1/CAB, 1/C ప్లస్ 7/3 అంటే 3 పైకి వెళ్తుంది, ఇంకా సింప్లిఫై చేస్తాం. సో ప్యారలల్ సిరీస్ కాంబినేషనే, కానీ అక్కడ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి, చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలి, అర్థమైందా? సో మళ్ళీ మీరు క్షుణ్ణంగా ఒకసారి మళ్ళీ డ్రా చేసుకొని మళ్ళీ చేస్తే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా బ్రేకప్ చేయాలి. సో మైండ్లోనే చేసేయచ్చు, అసలు పెన్ను పేపర్ లేకుండా ఇచ్చిన ఎగ్జామినేషన్ పేపర్లోనే సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఒక సర్కిల్ గీసేస్తాం, గీస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి, పోనీ ఇక్కడ మళ్ళీ ఎలా ఉన్నాయి, రెండు ఉన్నాయి కాబట్టి సిరీస్లో ఉన్నాయి, అయిపోయి గేమ్ ఓవర్ దే. నేను మళ్ళీ ఈ రెండు ఉన్నాయి ఇక్కడ, ఇవి ప్యారలల్లో ఉన్నాయి, మళ్ళీ ఇదంతా కలిపితే మళ్ళీ ఏంది సిరీస్, గేమ్ ఓవర్, ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇదంతా కలిపితే సిరీస్, మళ్ళీ ఈ నెట్వర్క్ అంతా కలిపితే ప్యారలల్, మళ్ళీ దీనికి ఈ నెట్వర్క్ అంతా కలిపితే సిరీస్. సో దట్స్ ఈజ్ ద వెరీ సింపులెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా? అర్థమైంది? నోట్ చేసుకోండి.